నీవెంత అధికుడివో అంత వినయవంతుడు కమ్ము. అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞానగంధము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 20వ వచనము మరియు 28వ వచనం నుంచి 29వ వచనం వరకు. మీరు సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. 2వ పట్టణము హెబ్రీయులకు రాయబడిన యొక్క 12వ అధ్యాయము 18, 19 మరియు 22, 24 వచనములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనము నుంచి 14వ వచనము వరకు. లూకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనము నుంచి 14వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యులు అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధానాసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లు విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనములపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మేము పిలిచిన వాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అనెను. యేసు తన భోజనమునకు పిలిచిన వానితో, నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు అల్పాహారమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేయినప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు 2 ప్రధాన అంశాలను మనందరికీ బోధిస్తూ ఉన్నారు ఈరోజు. ఒకటి, వినయాత్ముడవై అనగా తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడను. రెండవది, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ విందు, ఎలాంటి పండగ చేసినా అది పేద సాధులను లేదా పేదవారిని ఆదరించేటటువంటి విందై ఉండాలి అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇందుట్లో ప్రధాన అంశం, మొదటి అంశం మనం చూద్దాం. మీరు ఎప్పుడన్నా ఫంక్షన్లు జరిగినప్పుడు
కొంచెం హడావిడి చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? మళ్ళీ చెప్తానేనండి. ఫంక్షన్ చేసేటప్పుడు, మీరు ఏదన్నా ఫంక్షన్లు చేసుకునేటప్పుడు చుట్టాలందరూ వచ్చారా, వచ్చిన వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదని కుటుంబం యజమాని యజమానురాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క వంటలు అవుతున్నాయా లేదా అని చెప్పి ఎవరో ఒకరికి వంట అప్పచెప్తారు బాధ్యత, అది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. తర్వాత అన్ని సామాన్లు సర్దడం కోసం బల్లలు వేయడం లేదా ఏదైనా అరేంజ్ చేయడమో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకు ఒక బాధ్యత ఇస్తారు. కట్న కానుకలు రాయటానికి కొంతమందిని పెట్టుకుంటారు, ఆ రాసేవాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చుంటారు, అది వాళ్ళు చూసుకుంటారు. ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి అసలు ఏ బాధ్యత లేనటువంటి అన్ని బాధ్యతలు మేదేసుకొని పైన వేసుకొని తిరిగేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారా? అంటే వంట దగ్గరికి వెళ్తాడు, చుట్టాల దగ్గరికి వెళ్తాడు, భోజనాలు వడ్డించే దగ్గరికి వెళ్తాడు, కట్నాలు రాసే దగ్గరికి వెళ్తాడు, ఆఖరికి ఇంటి యజమానురాలి కంటే హడావిడి వీళ్ళే ఎక్కువ చేస్తారు. ఎప్పుడన్నా గమనించారు మీరు వాళ్ళని? అందరం అదే బాండ్లో ఉంటాంగా, ఎక్కడ చూస్తాం సామంటారా? సరే, గుణదల పండగకి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? గుణదల పండగలో ఆ స్కూల్ దగ్గర ఉన్న స్టేజీ ఒకటి ఉంది కదా, ఆ స్టేజీ మీద మీరు ఎప్పుడన్నా గమనించండి, పూజకి ముందు, పూజ మధ్యలో, ఆ చివర సన్మానం జరిగే టైంలో, ఓకేనా, తర్వాత ఇక ఎప్పుడైనా సరే హడావిడిగా ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఎప్పుడన్నా గమనించారా? యాక్చువల్గా వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళకి అక్కడ ఏం పని ఉండదు, కానీ కొంతమంది హడావిడి చేస్తారు. దేనికి చేస్తారు వాళ్ళు? అది వాళ్ళకు ఒక గుర్తింపు కావాలి, ఏదో ఒక గుర్తింపు కావాలి, అంతే. దానికోసం ఆ స్టేజీ ఎక్కితే ఆ వీడియోలో పడతాం, ఆ స్టేజీ ఎక్కితే ఫోటోలో పడతాం, ఆ స్టేజీ ఎక్కితే ఆ జనం అంతా నన్ను చూస్తారు. దీన్నే హడావిడి బ్యాచ్ అంటారు. మీరు కూడా ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తారు, నాకు తెలుసు. ఏ ఫంక్షన్ జరిగినా ఈ హడావిడి బ్యాచ్ ఎక్కడ ఉందా అని ఎతుకుతారు, ఇందుట్లో డౌట్ లేదు, ఎతకండి. కానీ హడావిడి బ్యాచ్లో మాత్రం మీరు ఉండమాకండి, ఓకేనా? హడావిడి బ్యాచ్లో ఉండొద్దు. తర్వాత రాజకీయ నాయకులు వచ్చినప్పుడు, ఓకేనా, రాజకీయ నాయకులు దగ్గరికి వెళ్ళి నుంచోడానికి సాధ్యమైనంత వరకు కొంతమంది ప్రయత్నం చేస్తారు. గమనించారా? ఎప్పుడన్నా నాయకుడు బాగానే ఉంటాడు, పాపం ఆయన రావడం వెళ్ళడం వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నాయకుడు నుంచోగానే ఒకడు వచ్చేసి అటు నుంచొని చూస్తూ ఉంటారు, లేదా ఇటు పక్క నుంచొని ఇటు చూస్తూ ఉంటారు, లేదా ఎదురుగా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో ఆ నాయకుడు దగ్గరగా ఉండి వాళ్ళను వాళ్ళు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడన్నా గమనించారా? మీరు గమనించుకోండి, అంటుకుంటారులే ఇవన్నీ, ఏదో మౌనంగా ఉంటారు కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తారు, ఓకే? ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఓకే? నాయకులు బాగానే ఉంటారు, కానీ వాళ్ళ పక్కన సీట్ల కోసం, కుర్చీల కోసమో, వాళ్ళ పక్కన ఉండి ఫోటోలు దిగడం కోసమో, లేదా వాళ్ళను వాళ్ళు చూపించుకోవడం కోసమో హడావిడి ఎక్కువ చేస్తూ ఉంటారు, ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? ఓకే, దీన్నే హడావిడి బ్యాచ్ అంటారు, ఓకే? ఈ హడావిడి బ్యాచ్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే, వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు కావాలి, ఆ గుర్తింపు కోసం తపన పడతారు, ఆ గుర్తింపు కోసం వెంపర్లాడతారు, ఆ గుర్తింపు కోసం కొట్టుకులాడిపోతారు. ఆ గుర్తింపు లేదంటే చచ్చిపోతారు వీళ్ళు. అర్థమైందా? వాళ్ళ ప్రాణం పోద్ది. అలాంటి ఆ భావాలు కొంతమందికి ఉంటాయి.
ఇప్పుడు మీరు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు, ఇలాంటి ఫంక్షన్లు జరిగినప్పుడు, ఇలాంటి బ్యాచ్ హడావిడి బ్యాచ్ని మీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుప్రభువు క్రీస్తు ప్రభుని ఒకడు విందుకు పిలిచాడు. ఆ విందుకు వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభు కూడా ఈ హడావిడి బ్యాచ్ని చూశాడు. ఓకేనా? ఆ హడావిడి బ్యాచ్ని క్రీస్తు ప్రభు అక్కడ చూశాడు, గమనించాడు. అందుకనే ఈ హడావిడి బ్యాచ్ని చూసి క్రీస్తు ప్రభు ఆ వ్యక్తి ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి జనాల్ని, క్రీస్తు ప్రభుతో ఉన్న శిష్యుల్ని ఆయన సంబోధిస్తూ, మీరు ప్రధాన ఆసనముల కోసం అతిథులను చూచి, ఒకసారి ఆ 7వ వచనం చదవండి. 14వ అధ్యాయము 7వ వచనము. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. సరే, ప్రధాన ఆశ్రమల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి గురించి క్రీస్తు ప్రభు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. దీనికంటే ముందు మీరు కార్యక్రమం చేశారు, మీరు చుట్టాలందరినీ పిలుచుకున్నారు, మీ బాబాయ్, అన్నయ్య, మామలు, అత్త, కోళ్ళు, చెల్లి, తమ్ముడు, బామర్ది, మరదలు అందరిని పిలుచుకున్నారు. ఇళ్లలో ఎవడో ఒకడో ఏం మర్యాదలు అది, ఇంటికి వస్తే కనీసం పిలిచిన వాడు లేడు అంటాడు. ఏం చూస్తున్నారు, వీళ్ళు ఏం ఫంక్షన్ చేస్తున్నారు, ఇంటికి వచ్చిన చుట్టాలని రా బాబాయ్ అన్నవాళ్ళు లేడు, రారా అయ్యా అన్నవాళ్ళు లేడు, కనీసం పిలిచిన వాడు లేడు అని అంటారు. చూడండి, అంటే వాళ్ళు రాగానే మీరు వాళ్ళని వెళ్ళి రా బాబాయ్ రా కూర్చో అని చెప్పి మీరు పిలవాలి. మీరు అది పిలవలేదనుకో వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. అందుకని వాడు నువ్వు ఎంత మంచిగా చూసినా సరే ఏం బాలా సరిగ్గా లేదు, ఇదా ఫంక్షన్ అంటే అని అంటాడు. అదే నువ్వు రాగానే చాలా గౌరవంగా బాబాయ్ రా, నువ్వు నీకోసం అసలు ఎదురు చూస్తున్నాం, మేము ఫంక్షన్ అంతా నీకోసమే ఆపేమని చెప్పండి. మీరు ఏం చేస్తారు? సాంబార్లో కనీసం పప్పు లేకపోయినా సూపర్గా ఉంది అంటాడు. అది సాంబారా చింతపండు చారో తేడా తెలియని సమయంలో వాడు సాంబార్ బాగుందని ఫిక్స్ అయిపోతాడు అంతే. ఎందుకని? నువ్వు అంతగా ఆ వ్యక్తిని మర్యాద గౌరవించావు కాబట్టి. అంటే ఆ ఆసనము అంటే ఆ గుర్తింపు, ఆ ప్రధాన ఆసనము అనే దానికోసం మనిషి వెంపర్లాడతాడు, తపన పడతాడు. ఆ తపన మనిషిని ఒక్కొక్కసారి నాశనం చేస్తుంది. అదే కదా ఏదన్నా ఫంక్షన్లో గొడవలు జరగడానికి కూడా కారణం. అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, ఒక్క ముక్కే పడిందండి నాకు, గరిటంతా తీసిడు ఒక్క ముక్కే పడిందని అంటూ ఉంటాడు. ఎందుకు ఒక్క ముక్క పడింది? ఒక్క ముక్క కదా అడుగు పడింది, వాడు మొహం చూసేసాడని చెప్తాడు అప్పుడు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా. అందుకనే ఏదైనా ఆసనము అనగా ఆధిపత్యము లేదా ప్రధాన ఆసనము లేదా నన్ను గుర్తించాలి, నన్ను అందరూ గౌరవించాలి, లేదా నేను వెళ్తుంటే ఈరోజు అందరూ సార్ లేచి నమస్తే చెప్పాలి, నేను వెళ్తుంటే అందరూ నన్ను గౌరవంగా పలకరించాలి అని అనుకుంటామే తప్ప ఆ గౌరవంగా పలకరించాలి అనే స్థాయికి మనం జీవించాలి ముందు. అది నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశించాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. నువ్వు ఆ స్థాయిలో జీవించగలిగితే ఖచ్చితంగా అది నీకు ఆధిపత్యం ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నీకు సహజంగానే వచ్చేస్తుంది. కానీ ఈ హడావిడి బ్యాచ్ పాపం వాళ్ళు ఎంత తాపత్రయపడినా, వాళ్ళు ఎంత వెంపర్లాడినా, ఎంత పోరాటం చేసినా కొన్ని సందర్భాల్లో ఆ గుర్తింపు రాకపోగా వాళ్ళు అవమానానికి గురవుతారు. ఎందుకనంటే క్రీస్తు ప్రభు ఆ మాట చెప్తున్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే పర్లా, నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేసావా నువ్వు అవమానానికే గురవుతావు. ఎందుకంటే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు అనేది అక్కడ మాట వింటున్నాం. అప్పుడప్పుడు మనం ఆ స్టేజీల మీద ఉన్నవాళ్ళు అట్లా ఇట్లా హడావిడి చేసేవాళ్ళు చూసే వాళ్ళని ఎవరో ఒక తప్పకరా దిగో అని అంటారు చూడండి. అవునా? ఎప్పుడైతే నేను దిగరా అని గబక్కన ఒక గట్టిగా మాట అన్నారో నువ్వు అందరి ముందు చిన్నపోయినట్టే. అంటే అలా మనం అవమానానికి గురవుతాం. ఎప్పుడూ కూడా మనల్ని మనం చూపించుకోవడానికో, నన్ను నేను హెచ్చించుకోవడానికో, నన్ను నేను గుర్తింపు పొందడానికో లేదా ప్రధానమైనటువంటి ఆసనం కోసమో ఎప్పుడూ కూడా వెంపర్లాడకూడదు, దానికోసం తాపత్రయపడకూడదు, దానికోసం మనము పని చేయకూడదు, దానికోసమే కూర్చోకూడదు. నిజముగా భగవంతుడు క్రీస్తు ప్రభు అందుకే తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడతాడు.
ఏ వ్యక్తి అయితే తన కోసం తాను పనిచేస్తాడో వాడు తగ్గించబడతాడు. ఏది? తన గుర్తింపు కోసం పనిచేసేవాడు, తనను తాను హెచ్చించుకోవడం కోసం పనిచేసేవాడు ఎవడైనా సరే ఖచ్చితంగా తగ్గించబడతాడు, అనగా అవమానానికి గురవుతాడు అనేటటువంటి మాటే మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకని క్రీస్తు ప్రభు ఎవరైనా పెండ్లి విందుకి పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి ప్రధాన ఆసనములకు ఏదో ముందో కూర్చోవలసినటువంటి అవసరం లేదు అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. మనిషి గర్వము హీనదశకు చేర్చును, వినయాత్ముడు గౌరవము బడయును. వినయాత్ముడు గౌరవమును పనయుడు, గర్విష్టి మనిషి గర్వము హీనదశకు చేర్చును. గర్వము మనిషిని హీన దశకు చేర్చును. అర్థమైందా? గర్వము మనిషిని హీన దశకు చేరుస్తుంది, అంటే నాశనానికి చేస్తుంది. గర్వం అంటే ఏంటి? ఇక్కడ మనిషి తనను తాను గొప్పగానో లేదా తనను తాను అధికుడుగానో లేదా అందరికంటే నేను అధికమైనటువంటి స్థానంలో ఉన్నాను అనేది చూపించడం కోసమో ప్రదర్శించడం కోసమో మనిషి ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నం చేసేయడంకో ఆ గర్వం మనిషిని నాశనం చేస్తుంది. ఏదైతే గర్వం ఉందో, ఏదైతే అహం ఉందో, ఏదైతే నీకు ఆసనం మీద ఆశ ఉందో, ఏ ఆసనం మీద అత్యాశ ఉందో, నీకు తాపత్రయం ఉందో, వెంపర్లాటతనం ఉందో, అది నిన్ను నాశనం చేస్తుంది, అది నాశనం చేస్తుంది. కానీ వినయం ఏదైతే ఉందో, వినబడుతుందా? వినయము ఏదైతే ఉందో అది మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? గౌరవాన్ని తెచ్చిపెడదు. మనిషికి వినయం కావాలి. ఆ వినయం తనను తాను తగ్గించుకోవటం. అంటే ఎలా తగ్గించుకోవటం? మీకు చాలా సందర్భాల్లో నేను అంటూ ఉంటాను కదా, మీకు చెప్తా ఉంటాను. మీరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, కొట్లాడుకుంటూ ఉన్నప్పుడు, లేదా కొంచెం మాటలనే గట్టిగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు తగ్గరు. ఎందుకంటే వాళ్ళను వాళ్ళు ప్రదర్శించాలి అంతే. ఒక రోజున ఇక్కడ కొంతమంది ఆ రోడ్డు ఎదురుగా నుంచొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్తున్నారు, కానీ నాకైతే అరుచుకున్నట్టు అనిపించింది. అది అరుచుకున్నట్టు అనిపిస్తుంది. అంటే గట్టిగా నరాలన్నీ బిగబట్టేసి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అంటే దానివల్ల ఎవరు తగ్గరు. ఎందుకు తగ్గం? వాడికి నేను ఎందుకు తగ్గాల, వీడికి నేను ఎందుకు తగ్గాల అంటే తగ్గింపు అనేది కేవలం దానివల్ల నువ్వు నష్టపోయేదేమి ఉండదు. ఓకేనా? మీరు నష్టపోయేదేముండదు. ఒక మాటలోనో, ఒక కొట్లాటలోనో, ఒక గొడవలోనో, కొన్ని భార్యాభర్తల మధ్య జరిగినటువంటి ఘటనలోనో, లేదా తోడికోళ్ల మధ్య జరిగిన గొడవలోనో ఒక మాట తగ్గడం వల్ల మన శరీరంలో కండరాలేమి కరిగిపోవు. ఓకే? మన శరీరంలో కండరాలు కరిగిపోవు, మన ఆస్తిలో ఆ కోట్లు కూడా కరిగిపోవు. కానీ దానివల్ల నిన్ను 10 మంది చూడు, ఆ అమ్మాయి ఎన్ని మాట్లాడుతున్నా నోరు మెదపలా, వాడు చూడు ఎంత అరుస్తున్నా వాడు నోరు తెరవలా. ఏదైనా అప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది? నీకు వెనక నిన్ను చూసిన వాళ్ళు అదిరా మాట్లాడే విధానం అంటే అని గౌరవిస్తాం మొదలు పెడతారు. వాడు మాట్లాడాడు కదా అని చెప్పి నువ్వు కూడా నోరేసుకొని వాడి మీద పడుతూ ఊరందరికీ కనపడేటట్టు మాట్లాడేవు అని అంటే అప్పుడు ఇద్దరిని చూసి ఓహో 2 కుక్కలు కొట్టుకుంటున్నాయా అనుకుంటారే తప్ప మనుషులు ఉన్నారని మాత్రం ఆలోచన చేయరు. అది ఎప్పుడైతే నువ్వు తగ్గుతావో అప్పుడు గౌరవం కలుగుతుంది. తగ్గింపు వల్ల నీకు నష్టం జరగదు, తగ్గింపు వల్ల నీకే విధమైన హాని జరగదు. నువ్వు తగ్గటం మూలంగా ఏమొస్తుందని చెప్తున్నాడు అక్కడ వాక్యంలో? గౌరవము. అర్థమైందా? సామెతల గ్రంథంలో మనం చదివే మాట, నిన్ను నువ్వు తగ్గింపు వలన, వినయము అనగా తగ్గించడం, తగ్గింపబడటం, నిన్ను నువ్వు తగ్గించుకోవటం వలన దాని మూలంగా నీకు గౌరవం వస్తుందే తప్ప ఏ విధంగా కూడా నీ జీవితంలో ఆస్తి నష్టం జరగదు, లేదా నీ కండ నష్టం జరగదు. నీకున్నటువంటి బీపీ షుగర్లు కూడా తగ్గుతాయి తగ్గడం మూలంగా. అంతే, దానివల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకనే కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. క్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకునేవాడు అని అంటే తనను తాను కించపరుచుకునేవాడు కాదు అర్థం అక్కడ. ఓకేనా? తనను తాను హింసించుకునేవాడు కాదు అని అర్థం అక్కడ. తనను తాను తగ్గించుకోవటం అంటే ఏదైనా సరే ఒక సందర్భంలో మనము ఉపయోగించాల్సినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాలి,
విజ్ఞానాన్ని ఉపయోగించాలి, సమయస్ఫూర్తిని ఉపయోగించాలి. అది ఉపయోగిస్తూ నిన్ను నీవు నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడు నువ్వు ఊహించని రీతిలో నువ్వు ఆశించనటువంటి గౌరవాన్ని భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. అంతే తప్ప ఒట్టిగా పని పాట లేకపోయినా కానీ స్టేజీల మీద తిరగడమో లేదా ఫంక్షన్లో హడావిడి చేయడమో అనే బ్యాచ్ అవసరం ఉండదు. మనం చేయాల్సినటువంటి పనిలో మనం నిమగ్నమై మన బాధ్యతను మనం నెరవేరుస్తూ ఇదిగో వినయాత్మకమైనటువంటి స్వభావం కలిగి జీవించగలిగితే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం, ఇటు మనుషుల యొక్క గౌరవాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1 సాముయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదవండి. 1 సాముయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి వినయము అనేది మనిషికి ఒక సద్గుణం, లేదా తనను తాను తగ్గించుకోవటం అనేది దైవ స్వభావం. తనను తాను తగ్గించుకోవడం అనేది దైవ స్వభావం. ఓకేనా? ఆ స్వభావం మనలో ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. తీసారా? చదవండి ఒకసారి. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే. ధనికుణ్ణి చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే. ఓకే. అనగద్రొక్కువాడు అతిశయింప చేయువాడు ప్రభువే. 2వ అధ్యాయము 1 సాముయేలు 2వ అధ్యాయం 7-8 కరెక్టేనా? ఓకే. దరిద్రుని చేయువాడు ధనికుణ్ణి చేయువాడు ప్రభువే. అయితే మనం ఎప్పుడూ కూడా ఆ వినయము అనేది దేవునికి అంటిపెట్టుకుని ఉంటుందో ఆ దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండేటటువంటి ఆ స్వభావం మూలంగా దేవుడు మనల్ని ధనికుణ్ణి చేయగలడు, దరిద్రుణ్ణి చేయగలడు. వినయము ఉంటే భగవంతుడు నీకు తోడై ఉంటాడు. ఎందుకనంటే క్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్తూ ఉన్నాడు. అంటే తనను తాను తగ్గించుకునేవాడు అని అంటే తనను తాను భగవంతునికి అంటిపెట్టుకొని ఉండేవాడు. భగవంతుడు స్వయాన్న క్రీస్తు ప్రభువే అంతటి శక్తిమంతుడే, అంతటి శక్తి కలిగిన వాడే, సకల సృష్టిని కూడా ఒక్క మాటతో ఆపగలిగిన వాడు, లేదా వ్యాధుల్ని నయం చేయగలిగిన వాడు, మరణించినటువంటి వ్యక్తుల్ని జీవంతో లేపగలిగినటువంటి వాడు తన మీదకు వచ్చినటువంటి సైన్యాన్ని ఒక్క మాటతో నాశనం చేయలేడా? లేదా 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టగలిగినటువంటి క్రీస్తు ప్రభు, ఆ మనుషులకు ఆహారాన్ని పంచిపెట్టిన క్రీస్తు ప్రభు తన మీదకు వస్తున్నటువంటి సైన్యాన్ని ఆపలేడా? అంటే అంతటి శక్తి ఉన్న క్రీస్తు ప్రభువే ఇదిగో వస్తూ ఉన్నటువంటి ఎదుటి వ్యక్తిని, మనిషిని నాశనం చేయకోకుండా, ఆ జీవితాన్ని అంటగరుచుకోకుండా తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క స్వభావాన్ని ప్రదర్శించాడు అక్కడ క్రీస్తు ప్రభు. అందుకే ఆయన మరణాన్ని జయించాడు. అంతటి శక్తిమంతుడు క్రీస్తు ప్రభువే వినయమును ప్రదర్శిస్తూ తనను తాను తగ్గించుకుంటూ మనిషిని గౌరవిస్తూ మనిషికి నూతన జీవితాన్ని ప్రసాదించాలనే ఒక ప్రయత్నం చేయటం మూలంగానే క్రీస్తు ప్రభు మరణము ఆత్మశరీరాలతో జీవముతో ఉత్థానుడై గౌరవాన్ని పొందుతాడు. అంటే ఆయనే మనకు ఒక ఉదాహరణ. అనగా మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మనల్ని మనం తగ్గించుకునే స్వభావాన్ని పెంచుకుంటే సమాజంలో అందరి మధ్య గౌరవాన్ని పొందుతాం. ఆ గౌరవం ఎప్పుడు వస్తుంది అని అంటే ఇదే, నాకు నోరు ఉంది కదా అని చెప్పి నేను ఊరి మీద పడతానంటే చూస్తూ ఉంటారు జనం, చూస్తూనే ఉంటారు, ఏమీ చేయరు. ఎందుకంటే నువ్వు నోరేసుకొని ఊరి మీద పడినా నిన్ను కూడా చూస్తారు. మౌనంగా వెళ్ళిపోయిన వాడిని కూడా మనుషులు చూస్తూనే ఉంటారు. కానీ నోరేసుకొని ఊరి మీద పడిన వాళ్ళని సరేనమ్మా పోనీలే ఏమైందిలే అని అంటారు. కానీ ఎవరైతే మౌనంగా వెళ్ళారో అయ్యా ఫీల్ అవ్వమాహరా, వాళ్ళు ఎన్నన్నా కానీ నువ్వు మంచిగా ఉన్నావు, నీ తప్పిదం లేదు అని నిన్ను గౌరవిస్తారు. అర్థమైందా? నిన్ను గౌరవిస్తారు. ఆ గౌరవం అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ గౌరవం అనేది ఎప్పుడైతే మనల్ని ప్రజలు ఆదరిస్తారో, ఆ గౌరవమే మనల్ని దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది. ఎప్పుడైతే మనం మంచి స్వభావాన్ని ప్రదర్శిస్తామో ఆ స్వభావమే దేవుని యొక్క ఆశీర్వాదానికి మనల్ని పాత్రులను చేస్తుంది. ఎప్పుడైతే అలాంటి స్వభావం పెంచుకుంటామో అది దేవుని యొక్క దీవెనల్ని ఏ అడ్డంకు లేకుండా భగవంతుడు నీకు ప్రసాదించే అవకాశం ఉంటుంది. అందుకనే క్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్తున్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకునేవాడు అనేది ఎక్కడండి? ఈ విందు వినోదాల మధ్యలో జరిగేటటువంటి ఆ ఆశ పోరాటం ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తూ ఉన్నాడు. ఇంతే కాకుండా క్రీస్తు ప్రభు ఇదే మాట ఇంకొక సందర్భం ఇంకొక చోట చెప్తాడు. ఇది మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి.
మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 12వ వచనంలో. తనను తాను హెచ్చించుకొనువాడు ఆ, తగ్గింపబడును, ఓకే. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. అక్కడ వాక్యాన్ని ఎవరికి చెప్పారు తెలుసా? ఆ? ఆ, ధర్మశాస్త్ర బోధకులకి. ఓకే, అక్కడ చెప్పిన మాట ధర్మశాస్త్ర బోధకులు అంటే ఇట్లా బోధించేటటువంటి వాళ్ళు, పూజారులు, ఆచార్యులు లేదా గురువులో, పాస్టర్లో ఎవరైతే వాళ్ళు మేము దైవ ప్రబోధకులము అని చెప్పి వాళ్ళను వాళ్ళు చూపించుకుంటూ ప్రధాన ఆసనముల కోసం వాళ్ళల్లో వాళ్ళు తపన పడతారు, వెంపర్లాడతారు వాళ్ళు కూడా. అందుకనే వాళ్ళ గురించి అక్కడ చెప్పాడు, ఇక్కడ జనం గురించి ఇక్కడ చెప్తున్నాడు. అక్కడేమో బోధకులు ఎవరైతే ఉన్నారో, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళు చాలా వెంపర్లాడుతున్నారు. ఎందుకు వెంపర్లాడుతున్నారు? నేను అధికుణ్ణి, నేనే మంచివాడిని. మీరు అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉంటారు కదా, నేను గొప్ప ప్రసంగికుని, నేను గొప్ప గాయకుణ్ణి, నేనే ఆత్మలు పారుదలుతున్నాను, నేనే జీవంతో లేపుతున్నాను, నేను ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, నేను దెయ్యాలని పోగొడుతున్నాను. ఇట్లా ఎవడికి వాడి డబ్బాలు కొట్టుకునే బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. ఆ బ్యాచే ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు ఉన్న టైంలో కూడా అక్కడే ఉన్నారు. అందుకని ఆ ధర్మశాస్త్ర బోధకులందరూ కూడా వాళ్ళకు వాళ్ళు మేము ప్రధాన ఆసనంలో కూర్చోవాలని వెంపర్లాడుతున్నారు. ఆ ప్రధాన ఆసనం కోసం కొంతమంది తమను తాము తగ్గించుకుంటూ ఉంటారు. కానీ ఈ తగ్గింపు అనేది భగవంతుని యొక్క ప్రణాళికకు అనుకూలంగా ఉండాలి తప్ప ప్రధాన ఆసనం కోసం వెంపర్లాడుతూ తగ్గించుకుంటే అది దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందదు. అందుకనే అక్కడ ధర్మశాస్త్ర బోధకులకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే విందులు వినోదాలతో ఉంటారో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఎవరిని వదిలిపెట్టలా యేసు ప్రభు, అందరినీ లైన్గా తగులుకొని ఎవరికి ఇవ్వాల్సిన డోసు వాళ్ళకి ఇచ్చుకుంటానే వచ్చేసాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటి అంటే నన్ను నేను తగ్గించుకోవడం. ఏ విధంగా తగ్గించుకోవడం? దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం తగ్గించుకోవడం. నా జీవితాన్ని నేను నిర్మించుకుంటూ దేవుని యొక్క దీవెన పొందడానికి నన్ను నేను తగ్గించుకోవడం. దీనికోసం క్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. సామెతల గ్రంథము ఒకసారి 16వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. సామెతల గ్రంథము. పొగరబోతుతనము వినాశనము తెచ్చును, గర్వము పతనమునకు దారి తీయును. ఓకే, పొగరబోతుతనము వినాశనమును తెచ్చును. వినపడుతుందా? పొగరబోతుతనము వినాశనమును తెచ్చును. పొగరబోతు అంటే ఏంటి? పొగరబోతు అంటే ఏంటి? దీనికి ఎంత పొగరేంట్రా అంటారు చూడండి. వీడికి ఎంత పొగరేంట్రా అంటారు. అర్థమైంది కదా? ఈ మాట ఎప్పుడు ఉపయోగిస్తారు? ఎప్పుడు ఉపయోగిస్తారు మీరు? వీడికి ఎంత పొగరేంట్రా? సరే, మీకు అర్థమైంది కదా? ఆ మాట ఎందుకు ఉపయోగిస్తారు? ఆ స్వభావం ఉన్నవాడు ఏమనేది? పొగరబోతుతనము వినాశనం తెచ్చును, నాశనాన్ని తీసుకొస్తుంది. అర్థమైందా? పొగరబోతుతనము నాశనాన్ని తీసుకొస్తుంది. అది నాశనం నీకు మాత్రమే కాదు, నీతో పాటు నీ కుటుంబానికి నాశనం తెస్తుంది, నీ చుట్టూ ఉన్న జనానికి నాశనము తెస్తుంది. ఎందుకనంటే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట మాట్లాడి దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు వెతికి దాన్ని సరిచేసుకొని జీవితాన్ని నిర్మించుకోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నంలో నువ్వు చేయకోకుండా అమ్మాయి చేస్తున్నావు తప్పనంట, ఏంటంటే చేసేది నేను చేసేది రైట్ అని అంటావు చూసావా, అది పొగరపోతాను. అంటే నువ్వు ఎప్పుడైతే ఏదైనా నిన్ను సరిదిద్దే ప్రయత్నం తృణీకరిస్తావో, నిన్ను సరిచేసేటటువంటి ఆ ప్రయత్నాన్ని నువ్వు నిరాకరిస్తావో, అప్పుడు నీ నాశనాన్ని నువ్వు కోరుకున్నట్టే. ఆ పొగరబోతుతనం నాశనానికి దారితీస్తుంది. ఏదైతే పొగరబోతుతనం ఉంటుందో, ఏదైతే నీవు సరిచేసేటటువంటి అవకాశాన్ని నువ్వు దూరం చేసుకుంటావో అది నీ జీవితాన్ని మంట కలిపేస్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది. అలాంటి నాశనంలో కాకుండా వినయము జీవితాన్ని ఏముంది అక్కడ వాక్యం? గర్వము పతనానికి, పొగరబోతుతనం నాశనానికి తీసుకుంటా వస్తుంది. కానీ వినయము 19వ వచనం చదివారా? 19. గర్విష్ఠుడై ఉండి కొల్ల సొమ్మును పంచుకొనుట కంటే
వినయవంతుడై ఉండి పేదగా మనుట మేలు. ఓకే ఓకే గర్విష్ఠువై ఉండి కొల్ల సొమ్ము సంపాదించి దాన్ని పంచుకోవడం కంటే వినయాత్ముడవై పేదవాడిగా ఉండడమే మేలు అని చెప్పే మాట మనం అక్కడ వింటూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఈ వాక్యాల్లో మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, నేను ఈ పొగరబోతుతనముతో నన్ను నేను హెచ్చించుకునే తనంతో లేదా హడావిడి బ్యాచ్లో నేను ఉంటే నా జీవితాన్ని నాశనం చేసుకోవడమే తప్ప నా జీవితాన్ని ఏ విధంగా కూడా దేవునికి ఆమోదయోగ్యమైన జీవితంగా మార్చుకోలేను. ఇటు సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని నేను పెంపొందించుకోలేను. సమాజంలో గౌరవం అనేది ఎప్పుడు వస్తాయనంటే, నువ్వు ఉన్నటువంటి వస్తువులను చూపించినప్పుడు గౌరవం రాదు, నీకున్న సంపదలను చూపించినప్పుడు నీకు గౌరవం రాదు, నీకున్న తెలివిని ప్రదర్శించిన నీకు గౌరవం రాదు, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలని ప్రదర్శించిన నీకు గౌరవము రాదు. నిన్ను గౌరవించేది ఎప్పుడు అంటే, నువ్వు వస్తువులు ఇచ్చినంత మాత్రాన్ని నిన్ను ఎవడు గౌరవించడం. ఓకే, నువ్వు సంపదలు ఇచ్చినంత మాత్రాన్ని నిన్ను ఎవరు గౌరవించరు. నిన్ను ఎవరు గౌరవిస్తారు, ఎప్పుడు గౌరవిస్తారు అని అంటే, నిజముగా నీవు వినయము కలిగిన వాడవైతేనే అందరూ నిన్ను గౌరవిస్తారు. అంతే తప్ప నీకు సంపదలు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు తెలివి ఉంది, నాకు శక్తి ఉంది, లేదా నా దగ్గర బంగారం ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, వీటిని ప్రదర్శించినంత మాత్రానది గౌరవం అనేది నువ్వు సంపాదించుకోలేవు. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, తనను తాను ఎప్పుడైతే తగ్గించుకోవటం అనగా అటు గొడవల సందర్భంలోనూ జీవితంలోనూ నీ జీవితంలో చేసే పనులలోనూ నిన్ను నువ్వు సమర్థించి తగ్గించుకుంటూ అందరితో ఐక్యమై ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అందరి పట్ల గౌరవాన్ని పొందుతూ ఉంటాం. అలాంటి స్వభావం మనం పెంచుకోగలిగితే దేవుని యొక్క ఆశీస్సులు మనతో ఉంటాయి. ఇక రెండో అంశం మనం చదివేది విందులు వినోదాలు, అందులో ఆసనములు. మీరు పెళ్ళిళ్ళు అవి చేస్తారు కదా, అవునా? పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకా మెచ్యూర్డ్ ఫంక్షన్లా అది కాదు, ఇప్పుడు మీరు కొత్తగా టైటిల్ పెట్టారు ఏంటది, ఓణీల ఫంక్షన్. ఓణీల ఫంక్షన్లో లుంగీల ఫంక్షన్లో అయ్యానా జరిగినాయా మీకు? లుంగీ ఫంక్షన్లో లుంగీల ఫంక్షన్లు జరగలేదా మీకు? ఓకే, ఈ ఫంక్షన్లో దేనికి చేస్తారు? దేనికి చేస్తారు? ఏమోలే, ఎందుకు చేసుకుంటే నాకెందుకులే. కానీ ఈ ఫంక్షన్లు చేసినప్పుడు మీరు చదివింపులు అనేది ఏదో ఒకటి పెడతారు కదా, రాసుకుంటారు కదా, అవునా? అవి ఎందుకు రాసుకుంటారు? చదివింపులు అనేవి ఎందుకు రాసుకుంటారు? ఎంత వచ్చినాయి అనే లెక్క చూసుకోడాక? నువ్వు రేపొద్దున ఎంత ఖర్చు పెట్టావు, ఎంత వచ్చిందని లెక్క చూసుకోడాక? దేనికి రాస్తారు అవి? ఉట్టి చేతులతో నేను ఇస్తారు ఎవరు అనేది కాదు నేను చెప్పింది, ఎందుకు రాసుకుంటారు అన్నా నేను. అది ఇవాళ ఇస్తే రేపు ఇవ్వాలి కదా. ఆ ఇచ్చేటప్పుడు దాని మీద ఎంతో కొంత కొంచెం ఎక్కువ వేసి ఇస్తారు. మీరు ఎందుకు ఇవ్వాలి అని అంటలా, నేను ఎందుకు రాస్తారు అంటున్నా. ఎందుకు రాస్తారు అని అంటే, ఈరోజు నాకు వచ్చింది, రేపు నేను వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఎందుకు ఇస్తారు అని ప్రశ్నిస్తే, రేపు నాకు దీని మీద ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ ఎలా దారుణంగా ఉందంటే, ఈ కట్నాలు చదివించడానికి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసింది ఒక ఆవిడ. పెళ్లి చేసినప్పుడు కట్నాలన్నీ చూసుకుంటా ఉంది. పెళ్ళి అయిపోయింది, కట్నాలన్నీ చూసుకుంటా ఉంది. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారని దాన్ని పక్కన పెట్టుకొని ఎవరెవరికి ఎంత ఇచ్చిందో కూడా రాసుకుంది. ఏది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఆ రెండు చూసుకుంటా
ఆమెకి ఏమీ కట్నం చదివించినటువంటి ఒక ఇద్దరు ఆ లిస్టులో ఉన్నారు. ఏం కట్నం అయితే వాళ్ళకి చెల్లిచ్చింది, బట్ కట్టింది, ఏదో కట్నాన్ని ఇచ్చింది. కానీ ఏమికి వీళ్ళ అబ్బాయి పెళ్లి చేసేసరికి ఆ కట్నాల లిస్టులో వాళ్ళిద్దరి పేర్లు లేవు. ఏదో మాట తేడా వచ్చి వాళ్ళిద్దరూ ఏమికి ఎదురయ్యారు. ఏం కూడా వాళ్ళకి ఎదురయ్యింది. చిన్న మాట తేడా వచ్చింది. ఆ మాట తేడా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? కట్నాలు ఇవ్వలేదు కాబట్టే ఇక్కడ పెట్టుకుంది, ఇదేమో రగులుతూ ఉంది. ఈ మంట ఎప్పుడు దొరుకుతారు వీళ్ళిద్దరు, ఎప్పుడు దొరుకుతారా అని చూస్తా కూర్చుంది. దొరకంగానే వాళ్ళిద్దరి మీద ఫైర్ అయిపోయింది. ఏమే, నీ కూతురి కట్నం ఇచ్చాను, నీ కొడుకు కట్నం ఎంత ఇచ్చాను, నా కొడుకు కట్నం నువ్వు ఏమీ ఇవ్వలేదు, నేను మొత్తం చూశాను, నా కట్నం నాకు ఇచ్చేయను అంది. ఓకే, ఇది నేను అబద్ధం చెప్పట్లా, ఊళ్ళో జరిగింది. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, స్వామి ఇప్పుడు దాకా గొడవ ఏంటో తెలుసా అన్నారు. నేనేమనుకున్నా ఇంకేదో గొడవ ఉంటుంది ఏమన్నా నేను అనుకున్నా. తీరా చూస్తే ఆమె చెప్పింది ఏంటంటే ఆమె కట్నాలు చెల్లించిందంట, వీళ్ళ అబ్బాయి పెళ్ళి కట్నం చెల్లించలేదంట, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్తుంది ఇప్పుడు ఆమె. అప్పుడు ఆ కట్నాలు తీసుకున్నటువంటి వాళ్ళిద్దరూ, మేము ఆ రోజున బిర్యానీ పెట్టాం కదా, ఆ బిర్యానీ తీసుకురంటే ఎక్కడ ఉంటుంది ఎవడా? ఓకేనా, ఆ రోజున మేము పెళ్ళికి వస్తే నీకు బిర్యానీ పెట్టాం, ఆ బిర్యానీ తీసుకురా అన్నారు అనుకో, ఏం చెప్పిద్ది సమాధానం? ఓకే, ఇదంతా మీకు ఒక ఆలోచన కోసం ఇచ్చాను. ఒక్కసారి క్రీస్తు ప్రభు విందుకు పిలిచేటప్పుడు ఎప్పుడైతే ఈ ఆసనములను కొట్టుకుంటున్నారో, ప్రధాన ఆసనముల కోసం వెంపర్లాడుతున్నారో, వీళ్ళను చూసినప్పుడు ఆ విందు యజమానిని క్రీస్తు ప్రభు పిలిచాడు. విందు యజమానిని పిలిచి ఆయనతో చెప్తూ ఉన్నాడు, నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు అల్పాహారమునకైనను, అర్థమైందా? నిన్ను పిలవగలరు అంటే నువ్వు ఆశించి మరలా ఎవరికి భోజనం పెట్టమాక, నువ్వు ఆశించి భోజనం పెట్టమాక, ఆశించి ఎవరికి సహాయము చేయమాక. ఇది క్రీస్తు ప్రభు అక్కడ చెప్పేది. వీళ్ళేమో ఆసనాల కోసం కొట్టుకుంటున్నారు, నువ్వేమో పెండ్లి విందుకు పిలుచుకున్నావు. వీళ్ళలో ఒకడికొకడేమో ఆసనాల కోసం కొట్టుకుంటున్నారు. రెండోది, నువ్వు పిలిచినటువంటి వాళ్ళు ఆసనాల కోసం కొట్టుకునేటప్పుడు వాళ్ళల్లో ఎవడూ కూడా నీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎవడో ప్రయత్నం చేయడు. వాళ్ళందరూ ఏం ఆలోచన చేస్తారు? ఈ పెళ్ళిని అడ్డు పెట్టుకొని వాళ్ళను వాళ్ళు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నీ విందును అడ్డు పెట్టుకొని వాళ్ళను వాళ్ళు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నీ విందును అడ్డు పెట్టుకొని వాడికి వాడు గొప్పవాడిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే విందుకు పిలవాలి అనుకుంటే ఇలాంటి ఆసనాల కోసం వెంపర్లాడేవాడిని ఎవరిని నువ్వు విందుకు పిలవవద్దు. నువ్వు ఎవరిని పిలవాలి అంటే ఇదిగో క్రీస్తు ప్రభు. అక్కడ క్రీస్తు ప్రభు కొన్ని అంశాలు చెప్తూ ఉన్నాడు. ఎవరెవరిని పిలవాలి? నువ్వు బంధువులనైనా, తోబుట్టువులనైనా, ఇరుగు పొరుగు వారినైనా, సోదరులనైనా, ధనికుడినైనా సరే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఆశించి దేనికోసం నువ్వు పిలవమాక. పిలిచావనుకో, వాళ్ళు వచ్చిన కాడి నుంచి వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసమో వాళ్ళ ఆసనాల కోసమో కొట్టుకులాడిపోతారే తప్ప నీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వాళ్ళు ఏ కోసాన్న ముందుకు రారు. దానివల్ల నీ కార్యక్రమం నాశనం అవుతుందే తప్ప, నీ కార్యక్రమం విఫలమవుతుందే తప్ప దాన్ని గొప్పగా కూడా ఎవడో మాట్లాడుకోడు. నువ్వు ఎవరిని పిలవాలి? నువ్వు నిజంగా విందు చేయనప్పుడు ఎవరిని పిలవాలో 13వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఒకసారి ఆ 13వ వచనం చదవండి. నీవు విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను కుంటి వారిని గ్రుడ్డి వారిని పిలవండి. అంటే వీళ్ళలో ఎవరు కూడా నీ దగ్గర నుంచి తీసుకుంటారే తప్ప వాళ్ళు నీకు తిరిగి ఇవ్వలేరు. మొత్తం అక్కడ మీరు దాని మాట అర్థం ఏంటి అని అంటే, ఎవరైతే ఆకలితో అలమడిస్తాడో, ఎవడైతే ఆకలి కోసం ఆహారం కోసం ఎదురు చూస్తాడో, ఎవరైతే శక్తిహీనుని అనుకుంటాడో, ఎవరైతే బలహీనుని అనుకుంటాడో వారిని నువ్వు పిలవాలని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అంతే తప్ప ఆసనాల కోసం వెంపర్లాడేవాడిని నువ్వు పిలవద్దు, ఆధిపత్యం కోసం వెంపర్లాడేవాడిని పిలవద్దు. దానివల్ల నీకు నాశనమే తప్ప దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు పిలవాల్సింది ఎవరిని? ఇదిగో ఇలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టు, ఇలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆహారం పెట్టు, ఇలాంటి వాళ్ళని పిలిచి నువ్వు వాళ్ళని ఆదరించడానికి ప్రయత్నం చేయి. ఈ ప్రయత్నం నువ్వు చేయగలిగావు అని అంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు. దానికోసమే క్రీస్తు ప్రభు అక్కడ వారికి చెప్పాల్సినటువంటి మాటను చెబుతూ ఉన్నాడు. విందు 2 రకాలుగా చేసుకోవచ్చు. విందు ఇదిగో మనం ఇక్కడ చేసినటువంటి ఆ విందు వినోదాలతో జరుపుకునేటటువంటి ఒక విందు ఉంది. అది కూడా మనకి 15వ అధ్యాయంలోనే
ఒక్కసారి 15వ అధ్యాయము లూకా శుభవార్త 15వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. అందుకు అతడు ఆ, తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూను ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. అర్థమైందా? ఇక్కడ విందు జరుపుకొనుటకు ఒక్క మేక పిల్లనైనను ఇచ్చి ఉండలేదు. ఇక్కడ రెండు రకాల విందు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పే విందు ఏ విందు అయితే ఉందో అది తండ్రి లేదా బిడ్డల కోసమో లేదా వారి కుటుంబంలో జరిగిన శుభకార్యం కోసమో చేసుకునేటటువంటి విందు ఉంది. ఆ విందు వల్ల కుటుంబము కీర్తి పడద్ది, లేదా కుటుంబమునకు మేలు జరిగిద్ది, లేదా కుటుంబము కృతజ్ఞతగా ఊరందరికి నలుగురికి భోజనం పెట్టుకుంటే అది మనకు ఆశీర్వాదం అవుద్ది అనేటటువంటి ఆలోచనతోనే ఆ విందు అనేది ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క కథలో అడిగేటటువంటి విందు ఏ విందు అది? ఏ విందు అది? ఏ విందు అది? తప్పిపోయిన కుమారుడు పెద్ద కొడుకు అడిగే విందు ఏ విందు అది? నేను నా మిత్రులతో జరుపుకొనడానికి నువ్వు ఇవ్వలేదు అన్నాడు. ఆ విందు అర్థమైంది కదా? అది నాశనపూరితమైనటువంటి విందు. తప్పిపోయిన కుమారుడు ఎవడైతే భాగాన్ని పంచుకొని వెళ్ళిపోయాడో వాడు చేసిన విందు వల్ల వినాశనాన్ని తెచ్చుకున్నాడు. ఓకే. రెండవది, పెద్ద కొడుకు కూడా నేను నా మిత్రులతో విందు జరుపుకోవడానికి నువ్వు నాకు ఏ విధంగా కూడా ఒక్క మేక పిల్లనైనను ఇవ్వలేదంటున్నాడు. అంటే అక్కడ వాడు అడిగే విందు కూడా వినాశనం కోసం తెచ్చుకునేటటువంటి విందే, అంతే తప్పది జీవితాన్ని నిర్మించుకోవడానికి కాదు, లేదా కృతజ్ఞతగా దేవునికి ఇచ్చేటటువంటి, దేవునికి కృతజ్ఞతగానో భగవంతుడు వారికి ఇచ్చినటువంటి ఆ అనుగ్రహానికి కృతజ్ఞతగా ప్రజలకు భోజనం పెట్టడమో ఆ రెండూ చేయట్లా. ఆ విందు కూడా, వాడు అడిగే విందు కూడా, పెద్ద కుమారుడు అడిగే విందు కూడా వినాశనానికి దారి తీసేదే. అందుకనే క్రీస్తు ప్రభు ఆ సామెతను చెప్తూ ఉన్నాడు, ఆ విందులాగా కూడా మన జీవితాలు మారకూడదు, ఆ విందులాగా కూడా మారకూడదు, తప్పిపోయిన కుమారుడు విందుగా కూడా మారకూడదు. ఇప్పుడు జరిగినటువంటి విందులో పైన చెప్పబడినటువంటి విందు ప్రధాన ఆసనాల కోసం ధనికుల్ని, ధనవంతుల్ని, లేదా డబ్బున్న వారిని నీకు తిరిగి ఇవ్వగలరనేటువంటి భావంతో వాళ్ళని ఎవరిని పిలవద్దు. ఆ విందు కూడా నాశనానికే దారితీస్తుంది. అర్థమైంది కదా? విందు ఏ విందు అయితే నిన్ను నాశనం చేస్తుందో ఆ విందు జోలికి నీవు పోకూడదు. ఎలాంటి విందు జరుపుకోవాలి అని అంటే, ఇదిగో మనకు ఒకసారి మనం చదివినటువంటి మాట, నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటి వారిని, గ్రుడ్డి వారిని పిలిచి నీవు వారికి ప్రతిఫలము ఇయ్యలేరు కనుక నీవు వారికి ఆ విందు ఇవ్వటం మూలంగా ధన్యుడవవుతావు. అంతేకాదు ఏమవుతుంది? నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలమును నీకు లభించును. అర్థమైందా? ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభు ఆశించినటువంటి విందును ఏర్పాటు చేస్తావో ఆ విందు వల్ల నీకు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మీరు ఏ విందులు చేస్తున్నారు ఇప్పుడు ఇంటి దగ్గర? మీకు నచ్చింది మీరు చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను అడిగానంటే మీకు ఎందుకు లేచామంటారు. అవన్నీ విందు జరిపేటప్పుడు ఆ విందు వల్ల నీవు ప్రతిఫలం ఆశించకుండా విందు చేయి. ఆ ప్రతిఫలం ఆశించకుండా చేసే విందు ఎలా ఉండాలి అని అంటే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విందులాగా ఉండాలి. ఒక్కసారి మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదవండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 35వ వచనం. ఏలానా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి. ఈ మాటలన్నీ మీకు అర్థమైంది అనుకుంటా కదా. 25, 35వ వచనము. అక్కడ క్రీస్తు ప్రభు నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమునిచ్చితిరి, నేను దప్పిక కొనినప్పుడు మీరు దాహము తీర్చితిరి అని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఎవరి గురించి? ఆసనాల కోసం వెంపర్లాడే వాళ్ళ గురించా, లేక ఆకలి బాధతో అలమటించే వారి గురించా? మరి క్రీస్తు ప్రభు దగ్గర మీరు విందులు చేసినప్పుడు, ప్రభు ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వరానికి గాను నేను మా ఊరంతా భోజనాలు పెట్టాను అని నువ్వు ఒకవేళ పరలోకంలోకి వెళ్ళి అడిగితే ఏమంటాడు యేసు ప్రభు? అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? నేను ఆకలితో ఉన్నప్పుడు
నా ఆకలి తీర్చితివి, నేను దప్పికగా ఉన్నప్పుడు నా దాహం తీర్చితివి. అంటే నువ్వు విందు చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తులు ఎవరు అనేది అక్కడ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అదే మాట ఇప్పుడు మనం చదివిన లోకాశుభవార్తలో, నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటి వారిని, గ్రుడ్డి వారిని వీళ్ళను గుర్తుపెట్టుకో, వీళ్ళకి చెయ్యి. వీళ్ళకి నువ్వు చేస్తే అది పరలోకంలో ఉన్న నీ తండ్రికి చేసినట్లు అవుతుంది. లేదా నువ్వు విందు చేసి ఇదిగో ధనవంతులను, ఆసనాల కోసం తాపత్రయపడే వారిని పిలిచి నువ్వు విందు చేస్తే అది నువ్వు వాళ్ళ దగ్గర నిన్ను నువ్వు చూపించుకోవడానికి చేసే విందు అవుతుంది. నిన్ను నువ్వు చూపించుకోవడానికి చేసిన విందు వల్ల భగవంతుని యొక్క ఆశీర్వాదం ఏమి నీకు రాదు, భగవంతుని యొక్క అనుగ్రహం ఏమి రాదు. నిన్ను నీవు చూపించుకోవడానికో, నిన్ను నువ్వు ప్రదర్శించుకోవడానికో నువ్వు చేసినటువంటి శుభకార్యమే తప్ప అది దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి కాదది. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి విందును నువ్వు ఏర్పాటు చేయి. ఆ విందు వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతావు. అదే మనకి అక్కడ చదివినటువంటి మత్తయి శుభవార్తలో చదివిన సారాంశం. అంతేకాదు యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం త్వరగా తీయండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం. మీ భోజనమును నీ భోజనమును ఆకలి కొనిన వారికి ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. ఓకే, మీరు ఆ మాటలన్నిటిలో కూడా గమనించాల్సిన అంశం పేదలను ఆదరించమనే. అక్కడ కూడా మనకి భగవంతుడు యెషయా ప్రవక్త ద్వారా బోధించేటటువంటి అంశం. యెషయా ప్రవక్త ద్వారా భగవంతుడు మనకిచ్చేటటువంటి అంశం. పేదలకు ఆహారం ఇవ్వండి, ఇల్లు వాకి లేని వాడికి ఉండడానికి అవకాశం ఇవ్వండి. అందుట్లో చివరిలో ఇంకో మాట చెప్పాడు యెషయా ప్రవక్త, మీ బంధువులకి సహాయము నిరాకరించకండి అని ఉందా? గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళా అవి కూడా మనకు కొన్ని సందర్భాలు ఉపయోగపడతా ఉంటాయి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. పేదవాని మొరను ఆలకింపని వాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరునూ వినరు. 14:31. పేదవానిని పీడించువాడు అతనికి కలిగిన సృష్టికర్తను అవమానించును. ఓకే, ఈ రెండు వాక్యాల్లో మీకు చిన్నగా సారాంశం చెప్తాను. ఆ రెండు మాటల్లో 21, 13, 14, 31లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నీవు పేదవాడిని ఆదరించినప్పుడు, స్వయంగా నీవే మొరపెట్టినప్పుడు కూడా భగవంతుడు నిన్ను ఆలకించడం. ఓకేనా? స్వయంగా నువ్వు మొరపెట్టినా భగవంతుడు నిన్ను ఆలకించడం. ఇక రెండవ అంశం ఏంటంటే, పేదవాడిని పీడించువాడు స్వయంగా తనను సృష్టించినటువంటి సృష్టికర్తను పీడించినటువంటి వాడు అవుతాడు. ఓకే, ఎవరైతే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిని వాడు పీడించినటువంటి వాడు అవుతాడు. దీన్నే మనకి ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము, మీరు చాలా సందర్భాల్లో వినేటటువంటి మాట, ద్వితీయోపదేశ కాండము ఒక్క నిమిషం 14వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. 14వ అధ్యాయం. ప్రతి 3వ ఏటి కొంచెం ఇది జాగ్రత్తగా నిదానంగా చదవండి. చదువు. ప్రతి 3వ ఏటి చివర మీకు పండిన పంట నుండి 10వ భాగములను కొనివచ్చి నగరమున భద్రపరపుడు. సొంత ఆస్తి ఏమీయూ లేని లేవీయులు మరియు మీ పట్టణములలో వసించు పరదేశులు, అనాథ శిశువులు, విధవలు. మైక్ దూరం పెట్టు చదువు. ద్వితీయోపదేశ కాండం. నీ వాయిస్ ఏం అర్థం కావట్లా. ద్వితీయోపదేశ కాండము ప్రతి 3వ ఏటి చివర మీకు పండిన పంట నుండి 10వ భాగములను కొనివచ్చి నగరమున భద్రపరపుడు. సొంత ఆస్తి ఏమీయూ లేని లేవీయులు మరియు మీ పట్టణములలో వసించు పరదేశులు, అనాథ శిశువులు, విధవలు ఈ ధాన్యమును పంచుకొని ఆరగింతురు. ఇట్లు చేయుదురే. చాలు. ఈ వాక్యాన్ని మీకు చాలా సందర్భాల్లో నేను రిఫరెన్స్ చెప్పుకోని చెప్పాను, దశమ భాగాల గురించి. ఓకేనా? మీకు దశమ భాగం ఇవన్నీ అంటూ ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి వాక్యం ఏది. చాలామంది
వీడియోలో అవి చూస్తూ ఉన్నాం. ఆ వీడియోల్లో దశం భాగం అని కొట్టుకులాడిపోతూ ఉన్నారు ఈ దశం భాగం కోసం. ఆ దశం భాగం ఎందుట్లో ఇవ్వాలరా అంటే, అటు జీతంలోనూ దశం భాగం ఇవ్వాలంట, కొనుక్కున్న బట్టలు కొత్తగా కొంటే దాంట్లో దశం భాగం ఇవ్వాలంట, తర్వాత ఉప్పు తెచ్చినా ఉప్పులోని దశం భాగం ఇవ్వాలంట, నూనె తెచ్చినా నూనెలో దశం భాగం ఇవ్వాలంట, మిరపకాయలు తెచ్చినా మిరపకాయల దగ్గర దశం భాగం ఇవ్వాలి. ఆఖరికి ఏ కోడినో కుక్కనో గొడ్డినో కోసుకొని వస్తే దాంట్లో కూడా దశం భాగం. అంటే ఆ మాసంలో కొంచెం 10% తీసి వాడికి ఇవ్వాలి. కేజీలో 10 గ్రాములు తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఇదంతా మాయ. ఇదంతా ఏ విధంగా ఉందంటే, పేదలను వితంతువులను దోచుకునేటటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు అసహించుకుంటాడు. అదే మీకు సామెతల గ్రంథంలో చదివినటువంటి మాట. చాలామంది పేదవాళ్ళు వాళ్ళ దేవుని దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళని 10వ భాగం 10వ భాగం, ఆఖరికి ఎవడో ఒకటి చెప్తున్నాడు, నీకు వచ్చేటటువంటి వృద్ధాప్య పెన్షన్లో కూడా దశం భాగం తీసుకురమ్మని చెప్తున్నాడు వాడు. వృద్ధాప్య పెన్షన్లో కూడా దశం భాగం తీసుకొచ్చి కట్టాలంటున్నాడు. ఎంత దారుణం అంటే, యేసుప్రభుదే అంటున్నాడు, పేదలను పీడించువాడు అంటే, నువ్వు దశం భాగం పేదరాలు ఆమె బతకలేనటువంటి స్థితిలో ఉంటేనే కదా ప్రభుత్వాలు వాళ్ళని బతికించడం కోసం ఏదో ఒక 10 రూపాయలు వాళ్ళకి సహాయం అందించేది. ఆ సహాయంలో కూడా నాకు దశం భాగం ఇవ్వమా అని చెప్పి నువ్వు పీడిస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటి? పేదలను పీడిస్తూ ఉన్నావు, వితంతువులను పీడిస్తూ ఉన్నావు. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు పీడించటం మూలంగా ఏమవుతుంది? నిన్ను సృష్టించిన లేదా ఆ పేదవాడిని సృష్టించినటువంటి దేవుణ్ణి కూడా పీడించినటువంటి వాడు అవుతావు, వాళ్ళని కూడా హింసించిన వాడు అవుతావు. పాత నిబంధనలో మనకు దశమ భాగం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇదిగో ఆ దశమ భాగం యొక్క ఉద్దేశం అక్కడ మీకు నిక్కచ్చిగా క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి 29, 28 వచనాల్లో, మీ పట్టణములో వసించు ప్రతి 3వ ఏట మీరు పండిన పంట నుండి దశమ భాగములను కొనివచ్చి నగరాన్న భద్రపరచండి. సొంత ఆస్తి ఏమీయూ లేని, ఓకే, సొంత ఆస్తి ఏమీయూ, మీకు అర్థమవుతుందా? ఆ దశమ భాగం ఎవరికి వెళ్ళాలి? ఓకే, ఏమీయూ లేనటువంటి వాడు మరియు మీ పట్టణంలో వసించేటటువంటి పరదేశులు, ఓకే, అనాథ శిశువులు, విధవలు ఈ ధాన్యమును పంచుకొని ఆరగిస్తారు. అర్థమైందా మీకు చెప్పింది? ఇప్పుడు దశమ భాగం అంటే ఏంటి అనేది, దేనికి ఉపయోగించాలని తెలిసింది, అర్థమైందా? దశమ భాగం అంటే మీరు తీసుకొచ్చే సానువులకి ఇచ్చే సానువులు బతకడానికి కాదు అవి, ఓకే. అంటే మళ్ళీ వీళ్ళు చెప్తే నా మీద కొడతాను పడతారు, అందుకనే అది సానువుల కోసం కాదవి, ఓకే, పూజారులు ఆచార్యుల కోసం కాదు అవి. ఆ దశమ భాగం దేనికైనా అంటే, ఇదిగో ఎవరైతే ఏమీ లేనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు వినియోగించుకుంటారు. అనాథలు, వితంతువులు, అభాగ్యులు, శక్తిహీనులు, శరీర దృఢత్వం లేక కష్టం చేసుకోలేక కాయ కష్టం చేసుకొని బ్రతకలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ దశమ భాగం వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు దశమ భాగం నువ్వు దశమ భాగం కట్టకపోతే నిన్ను దేవుడు రేపొద్దున నాశనం చేస్తాడని చెప్పేదాకా వెళ్ళిపోయింది. నువ్వు ఏది చేసినా నీకు నష్టమే జరిగిద్దని చెప్పేటటువంటి స్థాయికి దిగజారింది. నీ దశమ భాగం అనేది ఏదైనా సరే పేదలను ఆదరించేటట్టు ఉండాలి, పేదలకి సహాయం చేసేటట్టు ఉండాలి, పేదలకు సహాయం చేసేటట్టు ఉండాలి తప్ప అది మనల్ని నవ్వుల పాలు చేసేటటువంటిదై ఉండకూడదు. మన జీవితాలని దేవునికి దూరం చేసేటటువంటిదై ఉండకూడదు, మన జీవితాలని నాశనం చేసేటటువంటిదై ఉండకూడదు. నా చిన్నప్పుడు ఒక ఆయన మా మాట వింటూ ఉండేవాడిని, ఎందుకురా పాప సొమ్ము మూట కట్టుకుంటున్నావు? ఉపయోగిస్తారా మీరు ఈ మాట? పాపపు సొమ్ము మూట కట్టుకుంటావు ఎందుకురా అని మాట వినేవాడిని. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, ఏంట్రా ఈ పాపపు సొమ్ము అంటే, పాపపు సొమ్ము అంటే ఎందుకు పాపపు సొమ్ము అవుద్ది? అది ఎందుకు పాపపు సొమ్ము అవుద్ది? అది పాపపు సొమ్ము ఎప్పుడవుద్దానంటే, అది చెందాల్సినోడికి వెళ్ళనప్పుడు అది పాపపు సొమ్ము అవుద్ది. లేదా పాపపు సొమ్ము ఎప్పుడైతే నువ్వు ఇవ్వాల్సినోడికి ఇవ్వకోకుండా ఉంటావో అది పాపపు సొమ్ము అవుతుంది. నువ్వు చేయాల్సినటువంటి పనిని ఎప్పుడైతే చేయకుండా ఉంటావో అది పాపపు సొమ్ము అవుద్ది. అన్యాయంగా అక్రమంగా పేదలకు వచ్చిన దాన్ని నువ్వు స్వార్జితం చేస్తే, అది ఎవరికి ఇవ్వాల్సిందో దానికి ఇవ్వకోకుండా నువ్వు స్వాహ అంటే అది పాపపు సొమ్ము అవుతుంది. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాట, లేదా మనకి సామెత మనకున్నటువంటి ద్వితీయోపదేశ కాండంలో వినేటటువంటి మాట రెండూ కూడా, లేదా సామెతల గ్రంథంలో వినేటటువంటి మాట, ఇవన్నీ కూడా కలగలిపితే భగవంతుడు పేదల వైపే ఉన్నాడు. వారిని ఆదరించిన వాడి వైపు భగవంతుడు మరింతగా తన ఆశీర్వాదాలని అందిస్తూ ఉంటాడు. అంతే తప్ప వాళ్ళ శ్రమను దోచుకోమాక, వాళ్ళకి ఉన్నటువంటి జీవనోపాధిని నువ్వు దోచుకోమాక,
వాళ్ళు జీవించేటటువంటి జీవిత హక్కును నువ్వు నాశనం చేయమాక. ఇది చేసినప్పుడు మనం దేవుని యొక్క అనుగ్రహానికి దూరం అవుతాం, దేవుని యొక్క శాపానికి దగ్గర అవుతాం. కాబట్టి ఈరోజు మనం చదివినటువంటి అంశాల్లో నేర్చుకోవాల్సినటువంటి అంశం ఒకటే, వినయము విధేయత మూలంగా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం, ప్రజల యొక్క గౌరవాన్ని ఆదరాభిమానాలని పొందుతాం. ఇక రెండవ అంశం, ఎప్పుడైతే నీవు విందు వినోదాలు నిన్ను చూపించుకోవడానికి చేయకోకుండా, నిన్ను నువ్వు చూపించుకోవడానికి చేయకోకుండా, లేదా నిన్ను నువ్వు ప్రదర్శించుకోవడానికి ఆసనాల కోసం ఆధిపత్యం కోసం వెంపర్లాడే జనాన్ని పిలిచి నీ విందును నాశనం చేసుకోకుండా నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ నీకు పరలోకములో మంచి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి నిత్య జీవాన్ని ప్రసాదించేటటువంటి భగవంతుని యొక్క ప్రణాళికలో నువ్వు విందు ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటే మనల్ని దేవుని వైపు నడిపిస్తూ ఉంటుంది. చివరి వచనం అందుట్లో మనం చదివినటువంటి మాటలో చివరి వాక్యం ఏమనుంది అక్కడ? నీతిమంతుల అది కాదు, కనుక నీవు ప్రతిఫలం ఇయ్యలేనటువంటి వారిని పిలిస్తే నీవు ధన్యుడవవుతావు. ఆ ధన్యత అంటే అనుగ్రహ పరిపూర్ణురాలా అని మరే తల్లితో చెప్పినటువంటి మాట. మరే తల్లితో ఎలిజబెత్ అమ్మ ఇంకొక మాట చెప్తుంది. ఏంటన్నమాట? ప్రభువు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవు, ఓకేనా? తర్వాత దీనాత్ములు ధన్యులు, ఓకేనా? ఆ ధన్యత పొందుతావు, అది ఓకేనా? ధన్యుడవు అని అంటే అంతటి గొప్ప స్థానాన్ని నువ్వు పొందుతావు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. అంతేకాకుండా మరణ పునరుత్థానములలో నీవు నీతిమంతుల పక్కన ఉండేటటువంటి ప్రతిఫలాన్ని పొందుతావు. ఏది కావాలి? జనానికి చూపించుకోవడానికా, లేదా నిన్ను నువ్వు ప్రదర్శించుకోవడానికా, ప్రజల మెప్పు కోసమా? ఎందుకు చేస్తున్నావు? ఈరోజు నువ్వు ₹1,00,000 పెట్టి ఖర్చు పెట్టి పండగ చేస్తే, ఫంక్షన్ చేస్తే, ఇంకొకడు 2 లక్షలు పెడతాడు, ఇంకొకడు 3 లక్షలు పెడతాడు, ఇంకొకడు 3 కోట్లు పెడతాడు. ఏ ఫంక్షన్ గొప్ప? వాడిని మించినోడు ఇంకొకడు ఉంటాడు, 10 కోట్లు పెడతాడు, ఇంకొకడు అసలు బంగారపు షర్ట్ వేసుకొని తిరుగుతాడు ఫంక్షన్కి. ఎవడు గొప్ప? గొప్ప కోసం ఏది చేయమాక. దానివల్ల నీ జీవితం నాశనమే తప్ప దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందదు. దేవుని యొక్క అనుగ్రహాన్ని ఆశించే ఆ కార్యక్రమం చేయి. ఆ విందు నిన్ను నిత్య జీవానికి నడిపించాలి, దేవుని యొక్క అనుగ్రహాన్ని నీకు ప్రసాదించాలి. అలాంటి మంచి స్వభావాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని ఇది బలి పూజలో ప్రార్థన చేద్దాం.